తాజా అంశం చూస్తున్నాం. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మందికి పైగా మృతి చెందారు. భారత్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బదర్, మదీనా మధ్య మొహ్రహాత్ ప్రాంతంలో బస్సు దగ్ధమైంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కూడా ఆ మృతులు ఉన్నట్లు కూడా ఆ ప్రాథమికంగా సమాచారం ఉంది. కానీ వీళ్ళంతా కూడా ఉమా యాత్రకు సంబంధించి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ హజ్ యాత్రకు వెళ్లే సమయం ఇది కాదని చెప్పి కూడా హజ్ హౌస్ సంబంధించిన సిబ్బంది అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. కేవలం రంజాన్ మాసం తర్వాతనే హజ్ యాత్రకు చాలా మంది ముస్లిం సోదరులు కూడా హజ్ యాత్రకు వెళ్లి తర్వాత అక్కడ దర్శనానికి అయితే వెళ్తారని కూడా తెలుస్తుంది. కానీ ఈ యాత్రకు సంబంధించి కూడా వెళ్ళారంటే కేవలం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మాత్రమే వెళ్తారు. తర్వాత ప్రైవేటు ఏజెన్సీలో బుక్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ట్రావెల్స్ ద్వారా మాత్రమే ఉమా యాత్రకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అలాంటి యాత్రకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం చోటు చేస్తుంది అనేది కూడా ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించి మరి వాళ్ళు బుక్ చేసుకున్న ట్రావెల్స్ ఇంకా తెలియాల్సింది. ఆ ట్రావెల్స్ ద్వారా ఎంతమంది ఉమ్రా యాత్రకు వెళ్ళడం జరిగింది, ఆ యాత్రలో ఎవరెవరు వెళ్లారనేది కూడా ఇంకా పూర్తి సమాచారం ఇటు హౌస్ కు సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ నుంచి సమాచారం అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. కేవలం ఇటు హైదరాబాద్ కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముస్లిం సోదరులు కూడా ఈ యాత్రకు వెళ్తుంటారు. కాబట్టి వారు ఎవరెవరు వెళ్లారు, తర్వాత బస్సులో ఉన్న వారు ఎవరు అనేది కూడా ఒక స్పష్టత రావాల్సింది. కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వీళ్ళంతా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వీళ్ళంతా బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళారా లేదా అక్కడ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళారనేది కూడా ఇంకా తెలియాల్సింది. కేవలం ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ప్రమాదం జరిగిందైతే వాస్తవం. దాంట్లో హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారని కూడా ఒక ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. దాంట్లో టోలీ చౌక్ కానీ మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇక్కడ మరి హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇక్కడ నుంచి ఏమన్నా ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా కూడా వీళ్ళంతా ఉమా యాత్రకు సంబంధించి కూడా వెళ్ళారా లేదా దాంట్లో ఎవరెవరు వెళ్ళారనేది కూడా ఇంకో స్పష్టమైన వివరాలు అయితే రావచ్చు. ప్రస్తుతం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యాత్రలో ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి దాంట్లో 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సమాచారం కోసం కానీ సమాచారం ఇవ్వడానికి, సమాచారం తెలుసుకోవడానికి ఈ 2 కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఇప్పటికే సౌదీకి సంబంధించి కూడా ప్రమాదం సంభవించింది కాబట్టి సౌదీలో అంబేసీ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసి తర్వాత వాటికి సంబంధించి కూడా వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా విమానం ద్వారా వెళ్ళినట్లు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి విమానం వెళ్ళి ఏదంటే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కూడా వీళ్ళంతా వెళ్ళినట్లు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రైవేట్ ఏజెన్సీలో బుక్ చేసిన దాని ప్రకారం వివరాల్లో ప్రకారం ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రమాదానికి సంబంధించి దాంట్లో మృతి చెందిన ఎవరన్నది కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో ఇంకా మృతి చెందిన వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దాంట్లో మహిళలు కానీ తర్వాత చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి దాని వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు కూడా ఇటు హౌస్ కు సంబంధించిన ఇటు సిబ్బంది కానీ తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంబసీ ద్వారా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసినాం. దాని దర్యాప్తు తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు హౌస్ సంబంధించిన సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చందు, మహేష్.